హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకి ఎట్టకేలకు ఒక మంచి శుభవార్త అయితే అందించారు. సో అయితే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి దాదాపుగా 5 లక్షల మంది పైగా అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే 5 సంవత్సరాలుగా వేచి చూస్తున్నారు. సో ఎట్టకేలకు మనకి జనవరి 26వ తారీఖున అంటే గణతంత్ర దినోత్సవ సందర్భముగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ గారు నిరుద్యోగులకు తీపి కబురు అయితే అందించారు. ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయని దానిపై స్పష్టతగా చెప్పలేదు. కానీ మనకి రేపు నోటిఫికేషన్ వస్తుందని ఆయన క్లియర్ అండ్ కట్గా తెలియజేశారు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు మీరు ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ అందులో జాయిన్ అవ్వండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి దాదాపుగా 5 లక్షల మంది పైగా అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే 5 సంవత్సరాలుగా వేచి చూస్తున్నారు. సో ఎట్టకేలకు మనకి జనవరి 26వ తారీఖున అంటే గణతంత్ర దినోత్సవ సందర్భముగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ గారు నిరుద్యోగులకు తీపి కబురు అయితే అందించారు. ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయని దానిపై స్పష్టతగా చెప్పలేదు. కానీ మనకి రేపు నోటిఫికేషన్ వస్తుందని ఆయన క్లియర్ అండ్ కట్గా తెలియజేశారు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు మీరు ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ అందులో జాయిన్ అవ్వండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి.